విలాసం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.
మందానా తాగి డ్యూటీ ఎక్కద్దు, డ్యూటీ ఎక్కి తాగద్దు. సమజైందా? చూడు, మనం చక్కగా ఉంటే పట్టాలు చక్కగా ఉంటాయి, పట్టాలు చక్కగా ఉంటే రైలు చక్కగా ఉంటాయి, రైలు చక్కగా ఉంటే జనం పానాలు చక్కగా ఉంటాయి. అందుకని శుద్ధి పట్టు, దాన్ని సరి చెయ్యి. పని మొదలు అయినా చల్ मेरे चेलो होशियार आगे नहीं करेंगे हम सब काम नहीं करेंगे नहीं करेंगे हम सब काम नहीं करेंगे आवाज दो हमारी मांगे पूरा करो हमारी मांगे आशिक पूरा करो आवाज दो ఏమరా డ్యూటీ వల్ల ఇట్లా స్థానం గోదావరి టైం అయింది, వాళ్ళు వస్తే అందరం గంటలు సచ్చిపోమా? అన్నా వాళ్ళు ఏమనకే నేనే రమ్మన్నా. ఎట్లొస్తారా డ్యూటీ బాగా అనుకుంటారా? ఇక అది చెప్పడానికి అంటారు. మొన్న ట్రైన్ యాక్సిడెంట్ అయింది కదా, అలా తప్ప తేలిందా? కానీ మన వాళ్ళు ముగ్గురు సస్పెండ్ చేసిండు. వాళ్ళ తప్పు ఆ కంట్రోల్ది. ఆ కంట్రోల్ ఉన్నాడు, వీళ్ళ మీద నూకేసిండు. చెప్పకుండా డ్యూటీ దిగిందని చెప్పి వీళ్ళ మీద నూకేసి వాళ్ళ మీద కేసు బనాయించిండు. సర్కార్ చిన్నయ్య చూడు, మన గ్యాంగ్లో నేను మాట్లాడినా, వాళ్ళకి ధైర్యం చెప్పిన ఆఫీసర్తో మాట్లాడినా ఆలోచన చేసి న్యాయం చేస్తామన్నారు. ముందుగా అన్యాయం ఎందుకు చేసినా చెప్పమను. క్లాస్ 4 అన్నాం కదా, భక్తులను చేసిండు మనని. బద్మాసాలు బచాయించిపోతారు. మనం చూస్తా కూర్చుంటాం అనుకున్నావా? ఆవేశంతో బతకాలి చిన్నయ్య. ఆవేశం లేదు కనుకనే తొక్కుతుండ్రు. అందుకే అట్లా ముందుగా మన సస్పెండ్ అయిన వాళ్ళు డ్యూటీ అప్పుడే టూల్ పట్టుడు పని చేసాడు. ఏడవి కదా సుత్తాను నడు. ఇది పద్ధతి కాదు చిన్నయ్య. డ్యూటీ వాళ్ళు పెట్టి హత్యాలు చేసుడు అసలు పద్ధతే కాదు. గిట్టని చేస్తున్నది ప్రపంచం. నిరాహార దీక్షలు చేస్తే ఎవ్వాలి వేరు అంతా తోడు పోడు తాంచుడు పొందుడు దంచుడా తంచుడు. నువ్వు వెళ్ళి చెప్తున్నావు విన్నారా? ఏం సాధించు? ఏడ కష్టాలు ఆనే ఉన్నాయి. గ్యాంగ్ మనది కుక్క బతుకైనది, కుక్క బతుకు. ఎట్లయినా కుక్క బతకాలి. ఎట్లనా? అరే సార్, వేల వేల కిలోమీటర్లు రైలు ఎట్లా? జెండా ఒకటి పెట్టు, విజిల్ తోని పెట్టు. పండ్ల పడ్డప్పుడు ఈ సింధు శబ్దాల వల్ల ఎవరి నడుపులు వినబడవు, ఎవరి విజులు వినబడవు. పుంగి వెళ్ళి పక్కన జరిగే లోపల మళ్ళీ పైకి వస్తుంది, బతుకు బుక్ అవుతుంది. మా చేతుల్లో వాకింగ్ అగ్గి పెట్టుడు అని సీత చెప్పినాం. విన్నారా? ఇలా బడ్జెట్ చేస్తున్నాడు. బడ్జెట్ ఎంత అవుతుందండి? దేశం మొత్తం మీద ఉన్న 2 లక్షల గ్యాంగ్లకి గట్టిగా ఖర్చేస్తే 2000 కోట్లు. లాభలేవా ఈ సర్కారా? పల్లి పడాలి కావు ఈ బాకీ టాకిల్ కొనంటే. మా పనులు పల్లి పడాలి కావు, ఇవ్వడాలి పల్లి పడాలి. ఎవరి జాబులకు ఎంత పోవాలా, ఎవరి బాబులకి కాంట్రాక్ట్ పోవాలా, దానికల్లా కదా కుంభకోణం. 400 మంది గ్యాంగ్ మీద చచ్చిపోతున్నారు. పోనీ పోనీ వారిలో పిల్లలు కాదు కదా, ఇద్దరు అంటే ఈ సాగుకి మనలో తప్పలేదట. ఎవరు బిజీలో తోడు బిజీలు ఉన్నారు. గాజా చూస్తాడు, అట్లా కలగంట బీడి తాగుతా ఉంటాడు. జెండా ఊపుతాడు, జెండా ఊపాడు, పక్కన కూర్చుంటాడు. ఓహో, మరి పైమాను పనిచేస్తాడు చూడు. రైలు వస్తప్పుడు పక్కకే చదివారు. ఈరోజు షేర్ కాదు, వాళ్ళు వీళ్ళకి వస్తాయి సస్తారు. 400 మంది అండి, 400-500 మంది కూడా సస్తారు. రైలు కట్టకపోతాయి. అందరూ చేస్తుందా? ఎవరో ఒకళ్ళు ఇద్దరు అంతేనే. మన సంగతిగా తీసుకో. ఆడ కూర్చున్నానికి మనతో పడదు. ఎందుకు? మనసులో కుళ్ళు పెట్టుకున్నాం. జైరాజు చేయలేదని మన మీద కుళ్ళు పెట్టుకుంటూ మనం కష్టపడు. మనం డ్యూటీలో ఉండగా లంకేట్ ఇచ్చిందా లేదా? ఇచ్చింది కదా. వాన్ పిల్లలు రోడ్డు మీదకి వస్తారు, కంప్లైంట్ చేయదని నువ్వు చెప్పబట్టి వదిలేస్తాడు. ఆడు బతికిపోయాడు, బతాకిపోయాడు. అన్నా ఆలోచించనా? గుండెల మీద చేయబెట్టని చెప్పు. మనం చేసేది రాంగా రైటా చెప్పు. కథం జంగ్ షురు పట్టాన్. భుజం మీద 20 కిలోల బరువు, పాయింట్ 10 గంటలు పట్టే పని 2 గంటల సేపట్టు.
ఎవరు 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 అడుగు ఎవరు నువ్వా నేనా మనలా మన గ్రామంలో గట్ల చేయరు గట్ల చేసేటోళ్ళు వందల కింద కుర్చీలలో కూర్చొని పాండ్లు జమాయిస్తూ కుక్కలు నమ్ముతూ వాళ్ళకు బుజులు పట్టిస్తున్నారు. అవును బిడ్డ పెళ్లికి లోన్ కావాలని వచ్చినారా పెళ్ళైంది లోన్ రాలే అప్పులు చేస్తాం మేమందరం చేసుకున్నాం అనా నీ మంచితనం వాళ్ళకి రాదు వాళ్ళు నిలక కాదు కాబట్టి అర్థం చూడు నా మాట ఏంటండి అరే మన దిక్కు నుంచి తప్ప ఎందుకున్నారే చూడు మనం నీ ఇంటికి ఉన్నాం నిజాయితీగా ఉన్నాం ఎవడో పని చేయాలని మనం పనికి బంధు పెట్టాలి కదా కదా ఎంత పని చేసినా ప్రమోషన్లు ఉన్నాయా ఒక్కసారి గవర్నమెంట్ చేద్దామా రిటైర్మెంట్ అనే గవర్నమెంట్ కదా ఎంత పని చేసినా ఎంత పని చేసినా కాబట్టి నువ్వు చేసావు ఏమొచ్చింది నీకు గుండెల దమ్మ వచ్చింది నదిలో నొప్పి వచ్చింది చేతికి తిప్పి వచ్చింది చలికాలంలో చేతులు వంకర శుద్ధి పట్ట రాదు వానకాలంలో శుద్ధి జారిపోతుంది కాళ్ళు తలలు వదులుతాయి ఎండాకాలంలో గంటల ఎండ పనికి సెమటలు కాలి కుతుకలేని పొలం గాలి పెంచుతాయి రైలు కరెంట్ పట్టానికి రాళ్ళు బాంబులు పెట్టడం ఎక్కువైపోయాయి వాళ్ళని పట్టలే వాళ్ళని పట్టరు అన్ని కష్టాలు మనకి ఒక్క యాక్సిడెంట్ ఇంత పని చేసిన తర్వాత కూడా ఒక్క యాక్సిడెంట్ జరిగితే అన్ని వేళ్ళు మనకే చూపిస్తాయి ఎందుకంటే మనం బక్రాలేం బక్రాస్ బంద్ చేయాలా అర్థం చేద్దాం సరే క్షమయ్య నువ్వు చెప్పింది నూటికి నువ్వు సత్యం ఎస్ అర్థాలు చేద్దాం కానీ పని బంధు పెట్టి కాదు పని పనే చేద్దాం ఇలాంటి సరే నో నిరంతరం పని ఇలా దీక్ష పని ఈ పట్టాల మీద ఏమైనా పాడే అప్పుడు ఈ రైల్వే శాఖ కాదు ఈ సర్కార్ కాదు ఈ దేశం మొత్తం గుర్తించాలి మనం అందరం చేస్తే ఎంతమంది కొలువులు వస్తాయినా ఈ దేశంలో కోట్ల మంది నిరుద్యోగులు కానీ ఎప్పుడైతే కానీ గద్దెలెక్క చూస్తున్నారు ఇప్పటి నువ్వే మళ్ళీ తమ్ముడు పక్కకి వెళ్ళాడుకో ఫైనల్ చెప్తున్నా కామ్ బంద్ కామ్ చాలు కామ్ బంద్ కామ్ చాలు కామ్ బంద్ కామ్ చాలు జై ఆగరా భయ్యా పైసలు వస్తాయి आवाज दो हम है क्या वही ना नहीं करेंगे हम लोग काम नहीं करेंगे हम लोग काम नहीं करेंगे हम लोग काम नहीं करेंगे नहीं ना ఆయన పడుకున్నాడు పోయిందా అయ్యో